జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. సప్తమ స్కంధం ప్రారంభంలో పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. సుఖ మహర్షి గంగా నది ఒడ్డున పరీక్షణ్ మహారాజుకు భాగవత గాథలను తెలియజేస్తున్నారు. ఈ సంగతిని సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. పరమాత్ముడు ఆ మహావిష్ణువుకు ప్రజలందరూ, సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా, దేవతలు దానవులు అందరూ సమానమే కదా, మరి ఎందుకని వెతకి వెతకి దానవులను చంపవలసి వచ్చింది? ఆయనకి ఎవరి పట్ల ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు కదా అని అంటే, దానికి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు సమాధానం చెప్పారు. ఎలా అంటే, నారాయణుడు అందరి పట్ల సమమైన భావం కలిగి ఉంటాడు, కానీ ఏ దానవులైతే తనను వైరభావంతో కూడా నిరంతరం తలుస్తున్నారు వాళ్ళ పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటాడు అని చెప్తూ, ఒకానొకప్పుడు రాజసూయ యాగం చేసినప్పుడు శిశుపాలుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ వధిస్తే ఆ శిశుపాలుడు అతని యొక్క తేజస్సు శ్రీకృష్ణ పరమాత్మలో కలిసింది. చాలా దుష్టుడైన ఈ శిశుపాలుడి తేజస్సు ఎందుకు ఆ పరమాత్మలో లీనమైంది, మహర్షులకు కూడా లభించని ఆ పుణ్యం అతనికి ఎందుకు వచ్చింది అని ధర్మరాజు నారద మహర్షిని అడిగారు. అప్పుడు నారద మహర్షి అసలు కథని చెప్పారు. వైకుంఠంలో జయ విజయులు అనే ద్వారపాలకులు ఉన్నప్పుడు చిన్న పిల్లలుగా కనిపించే సనక సనందనాథులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళని చిన్న పిల్లలుగా తలిచి ఆ జయ విజయులు వీళ్ళని రావడానికి వీల్లేదు అని తరిమేశారు. అప్పుడు సనక సనందనాథులు, మీరు రాక్షస జన్మ ఎత్తుదురుగాక అని చెప్పిస్తే శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఒక వరాన్ని ఇచ్చారు. ఈ రాక్షస జన్మలో నేను మిమ్మల్ని వధించి మళ్ళా పుట్టుకలేని వైకుంఠానికి మీరు వస్తారు అని చెప్పి, ఈ గాథలో, భాగవత గాథలో అలా విజయ విజయులు 3 జన్మలు తీసుకున్నారు. మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవ జన్మ రావణ కుంభకర్ణులు, మూడవ జన్మ శిశుపాల దంతవక్త్రులు అని చెప్పి సుఖ మహర్షి ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథను తెలియచేయడం మొదలుపెట్టారు. హిరణ్యాక్షుడు ఆ శ్రీ మహావిష్ణువు చేత వధించబడ్డాడు అని తెలిసి హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. ఈ మహావిష్ణువు పట్టుకుందామంటే దొరకడు, ఎక్కడ ఉంటాడో కనిపించడు, ఆలోచనకు అందడు, ఇతను ఎక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో అక్కడ ఉంటాడు, కాబట్టి ఆ యజ్ఞాలను ధ్వంసం చేయండి అని తన మంత్రులందరికీ చెప్పి తన తల్లి దితీదేవిని హిరణ్యకశిపుడు ఓదారుస్తున్నాడు. అమ్మా, నువ్వు ఎలాంటి పరిస్థితిలోనూ హిరణ్యాక్షుడు మరణించాడు, తమ్ముడు మరణించాడని దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మానవ జన్మ చాలా అది క్షణభంగురం. నేను నీకు ఒక కథ చెప్తాను విను అని హిరణ్యకశిపుడు తల్లికి ఒక కథ చెప్తున్నాడు. అమ్మా, ఇది సుయజ్ఞోపాఖ్యానము అని. ఈ సుయజ్ఞోపాఖ్యానం ఏంటో ఈ సంచికలో చూద్దాం. హిరణ్యకశిపుడు తల్లి దితీదేవితో అంటున్నాడు, అమ్మా, భగవంతుడు ఏ లక్షణం లేనివాడైనా కర్మ వలన సంభవించిన సంసారం వల్ల సంయోగ వియోగ లక్షణాలతో జనన మరణ దుఃఖాలు, జ్ఞాన అజ్ఞానాలు, విచారణ మననం మొదలైన వివిధ లక్షణాలతో కూడిన వాడిగా కనిపిస్తాడు. ఈ విషయం వివరణ కోసం పెద్దలైన వాళ్ళు ఒక కథని చెప్తారు. ప్రేత బంధు యమ సంవాదం అనే కథని, ఆ చరిత్రని నేను నీకు వివరిస్తాను విను అని ఆ సుయజ్ఞుడు అనే రాజు యొక్క కథని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు తన తల్లికి. ఉషీనర దేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉండేవాడు. అతడు యుద్ధంలో శత్రువుల చేతిలో మరణించాడు. చినిగిన బహురత్న చిత్ర వర్మము తోడ రాలిన భూషణ రాజి తోడ
భీకర బాణ నిర్భిన్న వక్షముతోడ ధరచు గారెడు శ్రోణి తంబుతోడ గీర్ణమై జారిన కేశ బంధముతోడ రయరోషదష్టాధరంబుతోడ నిమిషహీనంబైన నేత్రయుగ్మముతోడ భూరజోయుత ముఖాంబుజముతోడ దునిసి పడిన దీర్ఘ దోర్దండములతోడ జీవరహితుడగు సునుసీ నరేంద్రు జుట్టి బంధుజనులు సొరిది నుండగ భయాక్రాంతలగుతునతని కాంతలెల్లా. ఈ ఉసీనర దేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉండేవాడు కదా. ఆ రాజు శత్రువుల చేతిలో మరణించాడు. అప్పుడు అతని రత్నమయమైన కవచం చినిగిపోయింది. ఆభరణాలన్నీ కూడా నేల రాలిపోయినాయి. భయంకరమైన బాణాల చేత చీల్చబడిన వక్షం నుండి రక్తం స్రవిస్తోంది. చెదిరిన కేశబంధంతో, రోషభారం వల్ల త్వరితగతిని దంతాలతో పీడించబడే అధరంతో, మూతబడిన కన్నులతో, భూమిపైన ధూళి కప్పిన ముఖపద్మంతో, తెగిపడిన ఆజానుబాహువులతో నిర్జీవుడైన ఆ సుయజ్ఞుడు ఉసీనర దేశానికి ఆ రాజుని బంధుజనులందరూ చుట్టూ చేస్తే అతని అంతఃపుర స్త్రీలందరూ కూడా భయభ్రాంతులై విలపిస్తున్నారు. స్రస్త కంపిత కేశబంధములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోదు కొనుచున్ హా నాథయంచున్ బహుప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగంబ్రాణేసు పాదంబుపై నస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షింపుచున్. రాజా పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు, హిరణ్యకశిపుడు ఇలా చెప్తున్నాడు తల్లికి, అమ్మా ఆ సుయజ్ఞుడు మరణిస్తే అక్కడ జారిన కేశపాసాలతో, తెగిన హారావళులతో చేతులు చాచి మోదుకుంటూ అయ్యో నాథా అంటూ అనేక విధాలుగా ఏడుస్తున్నారు అతని భార్యలందరూ. వాళ్ళ కళ్ళ నీళ్ళ వల్ల వక్షభాగంలో కుంకుమ ఉంటుంది కదా, అరుణవర్ణపు కుంకుమ, అదంతా వర్షించి ఆ నాథుని పాదాల మీద పడి వల్ల ఏడవసాగారు. అనగా నిన్ను సుశీనర ప్రజలకు అర్ధానంద సంధాయిగా మును నిర్మించిన బ్రహ్మ నిర్దయత నున్మూలించనే వీరికిన్ ధనయ శ్రేణికి మాకు దిక్కుగలదే ధాత్రీష నీ బోటి కింజనునే పాసి జనంగ భ్రాతృజనలన్ సన్మిత్రులన్ పుత్రులన్. ఆ భర్త మీద పడి ఏడుస్తున్నారు భార్యలందరూ. ఓ పుణ్యాత్ముడా, ప్రజలను సంపదలతో సంతోషంతో పరిపాలించడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఆ విధాత దయలేని వాడి నిన్ను తోదముట్టించాడు. ఈ దేశానికి, నీ పుత్రులకు, మాకు, ఆత్మీయులకు, మిత్రులకు, పరిజనులకు ఇంకా దిక్కేది? వీళ్ళందరినీ ఇలా దుఃఖ సాగరంలో తోసి నువ్వు వదిలి వెళ్ళొచ్చా? జనలోకేశ్వర నిన్ను బాసిన నిమేషంబుల్ మహాబ్దంబులై చను లోకాంతరగామివై మరలకి చందంబునన్ నీవు ఓ ఇనమేమెట్లు చరింతు మొల్లము గదా ఈ లోక వృత్తంబు నేడనల జ్వాలల చొచ్చి వచ్చదము నీ అంగ్రి ద్వయం చూడగన్. ఓ రాజా, భర్తని చూసి ఏడుస్తున్నారు. నీ ఎడబాటులో నిమిషాలు సంవత్సరాలుగా గడుస్తాయి. తిరిగి రాని లోకాలకు నువ్వు వెళ్ళిపోతే, ఈ విధంగా వెళ్ళిపోతే మేము ఏ విధంగా జీవించి ఉండగలం? మాకు ఈ ప్రపంచంతో పని లేదు. మేం కూడా నీతో పాటు అగ్నిలో దూకి మరణించి నిన్ను చేరుకుంటాం. ఇలా అని ఆ విధంగా సుయజ్ఞుని భార్యలు శవం వద్ద విలిపిస్తున్నారు. సూర్యాస్తమయం అయింది. వాళ్ళ రోదనలు విని యముడు బ్రాహ్మణ బాలకుడు రూపంలో వచ్చాడు. వాళ్ళందరినీ ఓదారుస్తున్నాడు. ఇలా అన్నాడు. యమధర్మరాజు వచ్చి, ఆ రోజులు కాబట్టి యమధర్మరాజు అలా ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చడానికి బ్రాహ్మణ బాలకుడి రూపంలో వచ్చి ఇలా అన్నాడు. మచ్చిక వీరికెల్ల బహు మాత్రము జోజ్యము దేహి పుట్టుచుందచ్చుచునుండ చూచెదరు చావక మానెడు వారి భంగి నీ చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. ఆ బ్రాహ్మణ బాలకుడు రూపంలో ఉన్న యమధర్మరాజు అంటున్నాడు, వీరి మోహాధిక్యం చూడగా చాలా చిత్రంగా ఉంది. జీవుడు పుట్టడం మరణించడం చూస్తూనే ఉన్నారు,
కానీ వీళ్ళకి మాత్రం మరణం సంభవించదా? వీళ్ళకి మరణం సంభవించినట్లు ఆ చచ్చిన వాటి కోసం దుఃఖిస్తున్నారు. మరణాన్ని కాదని దాగి ఉండడం మానవులకు సాధ్యం అవుతుందా? జీవులు ఎక్కడి నుంచి వస్తారో తిరిగి అక్కడికే వెళ్ళిపోవడం సహజం కదా. జనని జనకుల బాసియు ఘన వృకముల బాధవడక కడు భిన్నలమై మని ఎదమెవ్వడు గర్భంబును మును పోషించేవాడే పోషకుడవడవిన్. తల్లిదండ్రులు వదిలిపెట్టిన క్రూర మృగాల బారిన పడకుండా బతకడం లేదా? ఇది వరకు మాతృగర్భంలో ఉన్నప్పుడు ఎవడు కాపాడాడో వాడే ఏ అరణ్యంలో ఉన్నా సరే రక్షిస్తాడు. ఎవ్వడు సృజించు ప్రాణులను ఎవ్వడు రక్షించు త్రుంచు నెవ్వడనంతుండెవ్వడు విపుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై. ఎవరు ప్రాణులను పుట్టిస్తాడో, ఎవరు ప్రాణులను రక్షిస్తాడో, ఎవడు సంహరిస్తాడో, ఎవడు నాశనం లేనివాడో, ఎవడు ప్రభువై ఉన్నాడో వాడే ఈ విధంగా తన లీలా విలాసంతో ఈ లోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. ధనము వీధి పడిన దైవ వశంబున నుండు పోవు మూలనున్ననైనా నడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చచ్చు. వీధిలో పడిన ధనమైనా సరే దైవకృప ఉంటే అక్కడే సురక్షితంగా ఉంటుంది. ఇంట్లో మారుమూల దాచిపెట్టిన సంపద అయినా సరే ఉన్నట్టుండి మాయమైపోవచ్చు. రక్షణ లేని దుర్బలుడు అడవిలో ఉన్నా సరే భగవంతుని దయ ఉంటే క్షేమంగా ఉంటాడు. అదే అంతఃపురం లోపల రక్షించబడుతున్న రాజైనా సరే భగవంతుని కృప లేకపోతే మరణించవచ్చు. కలుగును మరి లేకుండును గలభూతములెల్ల కాల కర్మవశములై నిలబడు ప్రకృతిన్ దద్గుణ కలితుడుగాడాత్మమయు డగమ్యుడు దలపన్. కాలకర్మలకు లోబడి ప్రాణులన్నీ జనన మరణాలను పొందుతుంటాయి. ప్రకృతి కార్యముకు అలాంటి దేహాలను ప్రకటమవుతున్న ఆత్మ విలక్షణమైంది కాబట్టి ప్రకృతి గుణాల చేత బంధించబడడం లేదు. విచారిస్తే ఆ జీవాత్మ ఈ గుణాలన్నిటికీ కూడా అతీతుడు, ఆత్మమయుడు, అగమ్యుడు, పొందరానివాడు అని. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవేళ వర్తించు దీపించు దరి అయిననొకవేళ తొలగిపోవు. జడునేని దేహంబు చెడుగాని పురుషుండు సెడడాతనికి నింత సేటు లేదు. పురుషునికి దేహ పుంజంబునకు వేరు గాని ఏకత్వంబు గానరాదు. దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చెరించు గాలి భంగి నాళలీనమైన నభము చాట్పున వేరు తెలియవలయుదే దేహములకు. మీరందరూ వినండి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలతో పంచమహాభూతాలతో శరీరం తయారైంది. పాంచభౌతిక దేహం అనే ఇంటిలో పూర్వకర్మ వశం చేత ఆ జీవుడు నివసిస్తూ ఉంటాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు. కొంతకాలం ప్రకాశిస్తాడు, సమయానుసారం తొలగిపోతాడు. నశించేది దేహమే కానీ ఆత్మస్వరూపుడైన పురుషుడు కాడు. దేహ సంబంధాలైన కర్మలకు పురుషునికి సంబంధం లేదు. కర్రలో ఉండే అగ్నిలాగా, శరీరాల్లో సంచరించే వాయువులాగా, తామర తోడులో ఉండే ఆకాశంలాగా దేహి వేరు దేహం వేరు అని అందరూ తెలుసుకోవాలి అని ఇంకా ఆ బ్రాహ్మణ బాలకం రూపంలో ఉన్న యమధర్మరాజు ఈ విధంగా పలుకుతున్నారు. భూపాలకుడు నిద్రపోయడి నుండేమి విలపింపనేటికి వెర్రులారా ఎవ్వడు భాషించు నెవ్వడా కర్ణించు నట్టివాడెన్నడో అరిగినాడు. ప్రాణభూతుండైన పవనుడా కర్ణింప భాషింప నేరడు ప్రాణిదేహ ములకు వేరై తాను ముఖ్యుడై ఇంద్రియ వంతుడై జీవుండు వలను మెరయ. బ్రాభవమున భూత పంచకేంద్రియమను లింగ దేహములను లీలగూడు విడుచున అన్యుడొకడు విభుడు దీనికి మీరు ఒగల నేల వగల బొరల నేల. ఓ అమాయకులారా, రాజు శాశ్వతంగా నిద్రపోయాడు. దుఃఖించడం ఇంకా తగని పని. ఎవడు మాట్లాడేవాడో ఎవడు వినేవాడో అలాంటి జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు.
ఈ దేహంలో ప్రాణరూపంగా ఉన్న వాయువు వినలేదు కదా, వాడు మాట్లాడలేడు. ప్రాణానికి దేహానికి భిన్నుడైన జీవుడేమో వెళ్ళిపోయాడు. ఇంద్రియ చైతన్య సామర్థ్యంతో పంచభూతాలలో, మనస్సులో, సూక్ష్మ దేహాల్లో ప్రవేశిస్తూ ఈ దేహాన్ని వదిలిపోతూ ఉంటాడు జీవుడు. ఇతరమైన వేరొకటి దీనికి అధిపతి. నశించిపోయిన ఈ దేహం కోసం మీరు దుఃఖించి ఎందుకు బాధపడాలి? ఎందాకనాత్మదేహము నొందెడు నందాక కర్మయోగములటపై చందవు మాయా యోగ స్పందితులై రిత్త జాలిబడనేమిటికిన్. ఎంతవరకు ఆత్మదేహంలో ఉంటుందో, ఈ ప్రాణం ఎంతవరకు దేహంలో ఉంటుందో అంతవరకు కర్మ సంబంధమైన క్రియలు ఉంటాయి. ఆ తర్వాత ఏమీ ఉండవు. మాయాజాలంలో చిక్కి వృధాగా దీనస్థితిని పొంది ఏడవడం దేనికోసం మీరు? చెలులు దల్లులు తండ్రుల ఆత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహంబులటంచు గూర్తురు మహామాయ గుణభ్రాంతులై కలలో దోచిన అర్థముల్ నిజములే కర్మానుబంధంబులన్ గలుగున్ సంగము లేక మానుబిదపం కర్మాంత కాలంబునన్. మిత్రులు, తల్లిదండ్రులు, పుత్రులు, ప్రభువులు, భార్య అనే గృహ సంబంధమైన వాటి పట్ల మాయామోహితులైన మనుషులు ఈ బంధాలన్నిటిని ప్రేమిస్తారు. కలలో కనిపించిన సంపద నిజం కానట్లే కర్మబంధం చేత ఏర్పడే బాంధవ్యాలు కూడా కర్మఫలం తీరిపోగానే ఆ బంధం విడిపోయి వియోగం ఏర్పడుతుంది. తన సంపదను, అధికారాన్ని, పేరు ప్రతిష్టలని, ఆధిక్యాన్ని చెప్పుకుని గర్వపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజానికి ఇవన్నీ 3 నెలల ముచ్చట్లే కదా. మరణానంతరం వీటిలో వెంట వచ్చేది ఏదీ లేదు కదా అని మాయతో కూడిన ప్రపంచం యొక్క లక్షణం తెలిసిన తాత్వికులు శాశ్వతముల గురించి, క్షణభంగురముల గురించి, సుఖ దుఃఖాలకు లోను కారు. తెలియని వాళ్ళు అజ్ఞానంతో సంయోగ వియోగాలకు, సుఖ దుఃఖాలకు లోనవుతారు. పూర్వం ఒక అడవిలో పక్షులను బట్టి బంధించే వేటగాడు ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే లేచి తనకు అనుకూలమైన వేట ఎందల వ్యామోహం చేత అడవికి బయలుదేరాడు. వలలురులు జిగురు గండెలు జలిదియు జిక్కంబు ధనువు శరములు గొనుచున్ బులుగుల బట్టెడు వేడుక నలుగులు విడలంగ గదలి ఎడవికి జనియన్. ఆ వేటగాడు ఏం చేశాడంటే ఉరితాళ లాంటి వలలు తీసుకున్నాడు. ఉరితాళ లాంటి వలలు తీసుకున్నాడు. జిగురు పోసిన దారపు కండెలు తీసుకున్నాడు. చద్దన్నం తీసుకున్నాడు. చిక్కాలు తీసుకున్నాడు. విల్లంబులు ధరించాడు. పక్షుల్ని పట్టుకునే వేడుక అధికంగా అడవి లోపలికి ప్రవేశించాడు. అలాగా ఆ విధంగా అడవికి పోయి అక్కడ కట్టలు కదడుకు చాటున బిట్టల నురిగోల దిగిచి బిరుసున రెక్కల్ వట్టి విరిచి చిక్కములో పెట్టుచు విహరించలోక భీకరలీలన్. ఆ మితిమీరిన ఉద్వేగంతో, ఆ కోపంతో కంచెల మాటను దాగి పక్షుల కోసం ఉరితాళ్లతో గల వలలను పన్నాడు. కర్కశంగా ఆ వలల్లో చిక్కిన పిట్టల రెక్కలు పట్టుకుని వాటిని విరిచేశాడు. చిక్కంలో పడేస్తూ భీకరంగా సంచరిస్తున్నాడు. ఇంకా రకరకాల పక్షుల్ని చంపుతూ అన్నిటినీ అంతం చేయాలనే ప్రయత్నం గల ఆ వేటగాడు తన ముందర కాలం మూడి సంచరించే అడవి పిచ్చుకల జంటను చూశాడు. అందులో ఆడపిచ్చుకను ఉచ్చు లోపలికి ఆకర్షించాడు. తన సంచిలో వేసుకున్నాడు. అది చూసి ఆ మగపక్షి దుఃఖిస్తూ ఈ విధంగా అంది ఆ వేటగాడితో: అడవుల మేతమేసి మన మంజులకెన్నడు నెగ్గు సేయ కిక్కడ విహరింపనేడకట కట్టిడి బ్రహ్మ కిరాతు చేతిలో బడుమని వ్రాసనేనుదుట బాపపు దైవము కంటికింత ఎక్కుడు బరువయ్యనే బ్రతుకు కోమలి ఏమన నేర్తు జల్లరే. ఆ పిచ్చుకంటూ అంది మగపక్షి, ఎవ్వరికి హాని చేయకుండా అడవిలో మేతమేస్తూ విహరిస్తున్నాం మనం. మన చూసి ఆ క్రూరమైన దైవం వేటగాని చేతిలో పడమని మన నుదుట రాశాడు. ఓ సుకుమారి, నేనేం చేస్తాను? అవురా, పాడు దైవం కంటికి మన బ్రతుకు ఇంత బరువైందా? ఒక మాటు మనలనందర ప్రకటించి కిరాతు వలల బడజేయక నిన్నొకటిన్ వల బడజేసిన
వికటీకృత దక్షమైన విధి నేమందున్. పోనీ ఆ వల్ల పడాలి అనే రాత రాస్తే అందరినీ వల్ల పడాలని రాయొచ్చు కదా. మనందరినీ ఒక్క మాటగా వేటగాని వలలో పడేట్టు చేయకుండా నేనొక్కదాన్నే వలలో తగులుకునేట్టు చేసిన దైవం ఇలా ఒడిదుడుకు పనులు చేస్తుంటాడు, ఏమనగలను నేను అని ఇంకా అంటోంది ఆ మగపక్షి. రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమింబొక్కుచు గూటిలో నెగసిపోవగ నేరవు మున్ను తల్లి దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చుట్కుల నిక్కి నిక్కి నల్దిక్కులు చూచుచున్నవతి దీనత నెట్లు భరింతునక్కట. పాపం ఆ మగపక్షి బాధపడుతోంది. అయ్యయ్యో, ఇంకా పిల్లలకు రెక్కలు రాలేదు, రేపటి నుండి గూటిలో తల్లి పక్షి వచ్చి పిల్లలకి పెడుతుంది భోజనం. రేపటి నుంచి గూటిలో మేత కనబడకపోతే ఆకలికి అంగలారుస్తుంటాయి. పోనీ ఎగిరిపోతాయా అంటే ఇంకా ఎగరడం నేర్చుకోలేదు. తల్లి ఏ వైపు నుంచి వస్తుందో అని మళ్ళా అటు తిప్పి ఇటు తిప్పి చూస్తుంటాయి. నిక్కి నిక్కి నలుదిక్కులు చూస్తుంటాయి. అతి దీనంగా అలా చూస్తుంటే ఆ దిగులు నేను ఎలా భరించగలను, అయ్యో ఎలాగా, ఎంత కష్టం వచ్చింది అని ఈ విధంగా బాధపడుతోంది ఆ మగపక్షి. కుంఠిత నాదము తోడను గంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుండైన కిరాతు డకుంఠిత గతి నేసెనొక్క కోలంగూలన్. ఆ సన్నగిల్లిన ధ్వనితో గొంతు ఎండిపోయేట్లు ఏడుస్తున్న ఆ మగ పిచ్చుకను చంపాలని ఆ కిరాతకుడు దాన్ని ఒక్క బాణంతో పడగొట్టాడు. కాలము వచ్చిన శబరుని కోలను ధరగూలే ఖగము ఘోషము తోడంగాలము దాసిన నేలంగూలకపోవసమే ఎట్టి గుణవంతులకున్. ఆయువు తీరిపోయిన మగపిచ్చుక వేటగాడి బాణంతో ఘోషిస్తూ నేల మీద పడిపోయింది. ఎలాంటి సద్గుణాలు కలవాళ్ళకైనా పోగాలను దాపరించినప్పుడు సమీపించినప్పుడు నేల కూలక తప్పుతుందా? కావున మీరు చచ్చు తరిగానరు చచ్చి ధరిత్రి బడ్డ ధాత్రి విభు దేహముంగదిసి దీనత నేడువ నేల పొండు చింతావతులార వత్సర శతంబుల కైన నిజేషు చెక్కి కింబోవుట దుర్లభంబు మృతి బొందిన వారలు చేరవత్తురే. యమధర్మరాజు ఆ బ్రాహ్మణ బాలకుడి ఆకారంలో ఈ ఈ సుయజ్ఞుడి యొక్క భార్యలందరికీ చెప్తున్నాడు. కాబట్టి చనిపోయినట్టు అలా ఎప్పుడైతే మగపక్షి ఆడపక్ష గురించి ఏడుస్తుంటే మగపక్షి కూడా చనిపోయింది. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగిరారు. చనిపోయి నేల మీద పడ్డ ఈ రాజు దేహాన్ని పట్టుకుని మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు? మీరు మరణించే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. దుఃఖమతులారా, 100 ఏళ్లు గడిచిన మీరు మీ పతిని చేరడం సాధ్యం కాదు. మరణించిన వాడు మళ్ళీ బతికి వస్తాడా? మీరు ఎంత ఏడ్చినా మరణించిన వాడు రాడు, వెళ్ళండి వెళ్ళండి అని ఆ బాలకుడు చెప్పాడు. అని ఈ విధంగా ఆ మాయా బాలకుడే విహరించే యమధర్మరాజు ఓదార్పు మాటలు విని సుయజ్ఞుని బంధువులందరూ తెల్లబోయి చూస్తున్నారు. ఈ సమస్త ప్రపంచం శాశ్వతం కాదని తెలుసుకుని దుఃఖాన్ని వదిలి సుయజ్ఞునికి ఉత్తర క్రియలు చేసి వెళ్ళిపోయారు. అప్పుడు యముడు అంతర్ధానం చెందాడు అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లిని తమ్ముని భార్యల్ని చూసి ఈ విధంగా అన్నాడు. పరులెవ్వరు దామెవ్వరు పరికింపగనేక మగుట భావింపరు తత్పరమజ్ఞానములేమిని పరులును నేమనుచు దోచు ప్రాణులకెల్లన్. తామెవరు, ఇతరులెవరు, అన్ని ఒకటే అనే భావాన్ని గమనించరు. ఈ విషయం గురించి సరైన జ్ఞానం లేనందువల్ల ప్రాణులు తాము ఇతరులు వేరు వేరని భావిస్తారు అని హిరణ్యకశిపుడు ఆ చెప్పిన మాటలు విని దితీదేవి హిరణ్యాక్షుడు మరణించాడని బాధపడుతోంది. అలాగే హిరణ్యాక్షుడు భార్యలందరూ కూడా దుఃఖాన్ని మాని సత్య విషయం తెలుసుకొని చనిపోయిన కొడుకు కోసం ఏడవడం మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి నారదుడు ధర్మరాజుతో ఈ హిరణ్యకశిపుడి కథ చెప్తున్నారు. అని నారదుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నారు. అజరామర భావంబును ద్విజగద్రాజ్యంబు న ప్రతిద్వంద్వము దోర్విజితాఖిల చాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరెన్. హిరణ్యకశిపుడు తపస్సులు చేశాడు. చేసి
తనకు వృద్ధాప్యము మరణం లేకుండా ఉండడాన్ని, ముల్లోక ఆధిపత్యం కావాలి అని, తనను ఎదుర్కొనేవాడు లేకుండా ఉండాలని, శత్రు విజయాన్ని, శత్రువులను జయించాలని, సింహ బలాన్ని కోరుకున్నాడు. అలా కోరుకుని, ఆ విధంగా కోరుకుని తపస్సు కోసం వెళ్ళిపోతున్నాడు. మందర పర్వతం పల్ల ప్రాంతానికి వెళ్ళిపోయి బొట్న వేలి మీద నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తీవ్ర కిరణాలు కలిగిన ప్రళయకాల సూర్యునిలాగా ఎర్రని పొడవైన జడల సమూహం కలిగి ఎవ్వరూ ముఖమెత్తి చూడలేని విధంగా చాలా ఉగ్రమైన తపస్సుని హిరణ్యకశిపుడు ప్రారంభించాడు. హిరణ్యకశిపుడుకున్న కోరిక ఏంటి? మరణం ఉండకూడదు అని, శత్రువులందరినీ జయించాలి అని. అలాగా మిగిలిన దేవతలందరూ కూడా ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో నిలబడి చూస్తున్నారు. ఇతని ఉగ్రమైన తపస్సుకి వాళ్ళకి భయపడిపోతున్నారు. అదరెంగుంభిని సాద్రియై కలగే నేడంబోనిధుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే బెల్లదరెన్ గుండెలు జంతు సంతతికి నుగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్త తపోవహ్నిచేన్. ఘోరమైన తపశ్చర్యలో ఉన్న హిరణ్యకశిపుడు, ఆ రాక్షసరాజు తల నుంచి పొగలు రావడం మొదలెట్టింది. అగ్నిశిఖల విజృంభణతో పర్వతాలతో కూడిన భూమి అంతా అదిరిపోయింది. సప్త సముద్రాలు కల్లోలమైపోయినాయి. తారకలు చెదిరిపోయాయి. గ్రహాలతో కూడిన దిక్కులు చీలిపోయి మండిపోయాయి. జంతు సమూహాల గుండెలన్నీ కూడా అదురుతున్నాయి. ఈ విధంగా ముల్లోకాలకు తాపం కలిగించిన రాక్షసరాజు తపస్సు విజృంభణను సహించలేక దేవతలు స్వర్గలోకాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళారు. వెళ్ళి ఆ బ్రహ్మగారికి మొక్కారు. మొక్కి ఈ విధంగా విన్నవించారు. దితి కొడుకు తపము వేడిమి నతి తప్తులమైతిమింక నలజడి నమరావతి నుండవెరతు మెయ్యది గతి మాకును దేవదేవ కారుణ్య నిధి. ఓ దయానిధి, ఓ దేవదేవ, హిరణ్యకశిపుడు తపస్సు వేడికి మేమంతా తప్పించిపోతున్నాం. కలత చెంది స్వర్గంలో ఉండడానికి భయపడిపోతున్నాం. మాకు దిక్కేది? శంకాలేశము లేదు దేవ త్రిజగత్ సంహారముందేవత సంకోచంబును వేద శాస్త్ర పదవి సంక్షేమమున్ లేక ఏ వంకం లేవనటంచు దుస్సహ తపో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించే నిశాతిరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. ఓ బ్రహ్మదేవా, ఏమాత్రం అనుమానం లేదు. ముల్లోకాలను రూపుమాపేయడం, దేవతలను అణిచేయడం, వేదశాస్త్ర మార్గాన్ని పాడు చేయడం అనే ధ్యేయంతో ఈ రాక్షసరాజు ఈ ఘోరమైన తపస్సు సంకల్పించాడు. అవి జరిగితే కానీ తపస్సు నుంచి లేవకూడదు అని నిశ్చయించుకున్నాడు. దయచేసి మీరు దీనికి ప్రతి చర్యను ఆలోచించాల్సింది అని దేవతలు కోరారు. నీవే రీతి తపోబలంబున జగన్ నిర్మాణమున్ చేసి ఈ దేవాధీసుల కంటెనెక్కుడు సిరిందీపించి తిభంగి దాని విశ్వంబు తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావ కరత్వ శక్తి మదిలో నర్ధించి నాడీశ్వర. ఓ బ్రహ్మదేవ, నువ్వు ఏ విధంగా తపోబలం చేత జగత్తును సృష్టించి దేవతల అధిపతుల కంటే ఎక్కువ ఉన్నత స్థితి పొందున్నావు, అదే విధంగా ఈ ప్రపంచాన్ని తన తపో నియమ మహత్వం చేత నాశనం చేసి మరొక విశ్వ సృష్టిని చేసే సామర్థ్యాన్ని హిరణ్యకశిపుడు కోరుతున్నాడు. సృష్టికర్త కనుక బ్రహ్మదేవుడి ఆధిపత్యాన్ని అంగీకరించారు దేవతలు. కానీ హిరణ్యకశిపుడు అలాంటి కార్యాన్ని చేయదలిచి తపస్సు మొదలెట్టాడు. విష్ణువు భగవంతుడని కానీ విష్ణువు యొక్క ఉనికిని కానీ సహించలేకపోతున్నాడు. చేస్తున్న తపస్సే, అయినా లోక క్షేమానికి కాక లోక వినాశనానికి చేస్తున్నాడు. అందుకని ఓ బ్రహ్మదేవ, మీరు ఆ తపస్సును ఆపండి. అంతేకాక కాలవశులైన జీవాత్మలకు శాశ్వతత్వం లేదు కదా. యోగము సమాధి అనే తన శక్తుల సామర్థ్యంతో శాశ్వతత్వం సంపాదిద్దామని అతను చూస్తున్నాడు, తపస్సు తలబెట్టాడు అని దేవతలు ఇంకా బ్రహ్మదేవుడితో ఇలా అంటున్నారు. భవదీయంబగు నున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్థవనీయంబగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్
భువన శ్రేణికి నిత్యు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి యో భువనాధీశ్వర కావవే భువనముల్ పూర్ణ ప్రసాదంబునన్. ఓ లోకాలకు అధిదేవత అయిన ఓ ప్రభు, అత్యున్నతమైన నీ బ్రహ్మస్థానాన్ని, స్తుతింపదగిన నీ సృష్టి సంపదను, ఉత్కర్షను, సుఖ సంతోషాలను లోకాల పాలు చేయదలిచిన ఆ రాక్షసరాజు యొక్క తపస్సు ప్రయత్నాన్ని మాన్పు. ఈ లోకాలను నీ సంపూర్ణ కృపచేత రక్షించవలసింది అని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడిని కోరారు. తర్వాత సంచికలో బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వడం మనకు కనిపిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.